వస్తుంది. పైన 2 ఇంచెస్ ఫస్ట్ ఒక లైన్ గీసేసుకోవాలి. ఆ తర్వాత ఎలాస్టిక్ కోసం 1 ఇంచ్, మొత్తం 3 ఇంచెస్కి నేను ఒక లైన్ అయితే గీసేసుకున్నాను. ఆ తర్వాత నా దగ్గర ఉన్న పాత ప్యాంటుని పెట్టేసి ఆ మెజర్మెంట్ ప్రకారం ఎలాస్టిక్ గుంజినప్పుడు ఎంత వచ్చిందో అక్కడ ఒక మార్క్ చేసుకున్నాను. కర్వ్ దగ్గరకి దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను. నాకు ఆల్రెడీ పాత ప్యాంట్ ఏంటంటే లూజ్ ఎక్కువ ఉంది. నాకు దీనికి ఏంటి అంత లూజ్ ఇష్టం లేదు. అదంటే ఇంట్లో వేసుకున్నది కాబట్టి లూజ్ ఎక్కువ, పొడవు తక్కువ ఉంది. నేను ఇక్కడ ఉన్న పొడవు మొత్తం పెట్టేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను. సో జస్ట్ ఇక్కడ నేను తీసుకున్న 3 మార్కింగ్లో ఆ ప్యాంట్ లూజ్ని తగ్గించుకున్నాను. కర్వ్ దగ్గర ఒక మార్క్, ఎలాస్టిక్ గుంజేసి అక్కడ ఒక మార్క్ పెట్టా. ఎక్కడైతే మనం కర్వ్ ఉందో అక్కడ ఒక స్ట్రైట్ లైన్, అలాగే ఎలాస్టిక్ ఎక్కడ వరకు అయితే వచ్చిందో మన పాత ప్యాంట్ది అక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకుంటే మనకి ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలా వచ్చిన దానికి మనం నార్మల్గా ఇంకా అక్కడ కర్వ్ తీయటం మాత్రమే బాకీ అనమాట. అక్కడ నుంచి మనం 3 ఇంచెస్ తీసుకోవాలి. 3 ఇంకా మీకు పెద్ద సైజ్ కావాలనుకుంటే 3.5, 4 బాగా లావు ఎక్కువ ఉన్న వాళ్ళైతే 4 పైగా అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నాకు 3 తీసుకున్నాను అనమాట. జస్ట్ ఇక్కడ మనం ఇంకా కర్వ్ ఇచ్చుకోవడమే, చిన్నగా అలా కర్వ్ ఇచ్చేసుకుంటే ప్లాజో ప్యాంట్స్ ఎంత కాస్ట్లీవి అయినా సరే మనం ఈజీగా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను యూస్ చేసే ఫ్యాబ్రిక్ మాటకు వచ్చేస్తే అది చాలా కాస్ట్లీదే, కానీ ఇంట్లో ట్రై చేస్తున్నప్పుడు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఈజీగా ఏంటి అంటే మనకి ప్లాజో ప్యాంట్లో ఒక్కటే మెయిన్, మనం ప్యాంట్ దగ్గరకు వచ్చేసి ఎక్కువ లూజ్ కావాలి అనుకుంటే అది అటువైపుకి తీసుకోవాలి. ఇప్పుడు నేను తక్కువ కావాలి అనుకున్నాను కాబట్టి ఇటువైపు డ్రా చేస్తాను. ఎక్కువ కావాలన్నప్పుడు కొంచెం అటుపక్కకు తీసేసుకుంటే మనం సరిపోతుంది అన్నమాట. అలానే ఇది నేను 2 పీసెస్ చెప్పాను కదా, 2 పీసెస్లోనే కట్ చేస్తున్నా. ఇందులో నేను 4 పీసెస్ కట్